హలో ఆస్పిరెంట్స్, మీలో చాలామంది ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ ప్రిపరేషన్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేయడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ హిస్టరీ ఫ్యాకల్టీ విత్ 33 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సీనయ్య సార్ ఉన్నారు. గ్రూప్ 1 ప్రిపరేషన్ కోసం మన స్టూడెంట్స్కి ఒక ఓవర్వ్యూ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. మరి బాయ్స్, గర్ల్స్, సివిల్ సర్వీసెస్తో పాటు గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. ఈ నోటిఫికేషన్స్ వస్తాయి, కానీ వచ్చే ముందే మనకు ఒక ఓవరాల్ వ్యూ అనేటువంటిది, అంటే సమగ్రమైనటువంటి అవగాహన అనేది అవసరం అవుతుంది. గ్రూప్ 1 మీద, గ్రూప్ 2 మీద, ఇటువంటి మీద మనం ఇవాళ ఫోకస్ చేస్తున్నటువంటిది గ్రూప్ 1 ప్రోగ్రామ్ మీద అన్నమాట. ఎప్పుడైతే గ్రూప్ 1 అనే పదం పడుతుందో సివిల్ సర్వీసెస్కి గ్రూప్ 1కి తేడా ఉండదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐ మీన్ యూపీఎస్సీ స్థాయిలో జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి ప్లస్ రాష్ట్రాల స్థాయిలో జరగబోయే సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్లో గ్రూప్ 1 పోస్టులకి తేడా అనేటువంటిది ఉండదు. ఎందుకంటే గ్రూప్ 1 క్యాడర్ అనేటువంటిది అటు స్టేట్ సర్వీస్లో అయినా, సెంట్రల్ సర్వీస్లో అయినా నామినిక్లేచర్ దాని విభాగం గ్రూప్ 1 అవుతుంది. కాబట్టి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఏ స్థాయిలో అనేటువంటిది ఉంటుందో గ్రూప్ 1 కూడా అదే స్థాయిలో ఉంటుంది. రాష్ట్రంలో అత్యున్నతమైన సర్వీస్ ఏదంటే గ్రూప్ 1 అవుతుంది. కాబట్టి ఆ స్థాయిలోనే మన ప్రిపరేషన్ ఉండాలి. రెండోది ఏమిటనంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు చాలా చిత్రమైన విషయం ఇది. ఇంటర్వ్యూ దాకా పోయిన వాళ్ళు, కొంతమంది సర్వీసులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అసలు గ్రూప్ 1 ప్రిలిమ్ పాస్ అవ్వడం కూడా కాలేకపోయింది అనమాట. అంటే వాళ్ళు ప్రిలిమ్ కూడా క్లియర్ చేయలేకపోయినారు. అంటే గ్రూప్ 1 స్థాయి సివిల్స్ కంటే మించిందని నేను అనట్లేదు, కానీ ఖచ్చితంగా అయితే ఆ స్థాయిలోనే ఉంటుంది ఎగ్జామ్ అన్నమాట. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మూడోది ఏంటి అంటే ఇప్పుడు ప్రతి సర్వీస్ కమిషన్ కూడా గమనిస్తున్నాను నేను, స్టేట్ సర్వీస్ కమిషన్స్ అన్ని కూడా వాటి పంతాన్ని మార్చుకుంటున్నాయి. ఇంతకుముందు అట్లా ఉండేది కాదు. స్టేట్ సర్వీస్ కమిషన్స్ అటానమస్ బాడీ, వాళ్ళకి తోచినట్టు విధంగా వాళ్ళు కండక్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ విధంగా లేదనమాట. యూపీఎస్సీ ఏ స్టాండర్డ్లో అయితే ఎగ్జామ్ పెడుతున్నారో అదే స్టాండర్డ్లోకి వస్తున్నారు స్టేట్ సర్వీస్ కమిషన్స్ అందరూ కూడా. కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది మనము ఆ స్థాయిలోనే ఉండాల్సి వస్తుంది. చాలా మంది విద్యార్థులు ఇంకా ఇదే మైండ్ సెట్తోనే ఉన్నారు. గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడము అని అంటే యూనివర్సిటీ ఎగ్జామ్స్లో మనం ఎట్లా చదివామో అదే విధంగా మొత్తం తెలుసుకుంటాము, చివరిలో కూర్చొని చదివితే సరిపోతుంది అనేటువంటి ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అవగాహన కాదు ఇది. ఇవి మూడు మనం అలవర్చుకోవాలి. అందుకనే ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు అనలాగ్ ఎందుకు తొందరగా వస్తుంది ముందుకి అని అంటే ఇదే ఐడియా. రాబోయే నోటిఫికేషన్కి ముందే మనం ప్రిపేర్ అయి ఉండాలి అన్ని స్థాయిలో కూడా. ఓకే, కాబట్టి టైం ఉన్నది. టైం ఉన్నటువంటి ఇట్స్ లైక్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కాబట్టి ఉపయోగించుకొని ప్రతిరోజు కూడా కొంత టైంని, కాలాన్ని దానికి వినియోగించి నోటిఫికేషన్ వచ్చే సమయానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకూడదు. ఆ టైంకి ప్రిపరేషన్ అయిపోవాలి. అప్పుడు స్థాయి మనకు ప్రిపరేషన్ అద్భుతంగా ఉంటుంది, ఫలితాలు బాగుంటాయి. ఇవి దయచేసి గుర్తుపెట్టుకోండి. మొదట్లోనే ఈ అంశాలు మనం మనసులో పెట్టుకోవాలి. సార్, చాలా వరకు మీ గ్రూప్ 1 ఓరియంటేషన్ సెషన్స్లో కాంపిటీషన్ 10% మాత్రమే ఉందని చెప్పడం జరిగింది. సో దానిపైన కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి. ప్రతి వ్యక్తికి కూడా ఉద్యోగము, ప్రభుత్వ ఉద్యోగము, ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలా అనేటువంటి తపన ఉంటుంది. ఎందుకంటే మన విద్య యొక్క పరమోన్న ఉద్దేశం ఏమిటి అని అంటే సమాజంలో ఉన్నత స్థాయిలోకి రావడమే మన ఉద్దేశం. అదే అటు స్టేట్ సర్వీస్ కావచ్చు, అటు యూపీఎస్సీ కావచ్చు, లేదా ఇటు స్టేట్ సర్వీసెస్ కావచ్చు. అందరికీ ఆశ ఉంటుంది ఉద్యోగం సాధించాలని, కానీ కొంతమందే సాధించగలుగుతారు. ఈ కొంతమంది ఎందుకు సాధించగలుగుతారు, మిగతా మంది ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే 90% మందికి ఆశలు ఉంటాయో కానీ శ్రమ చేసేటువంటి ఓపిక, శ్రమ చేసేటువంటి దానికి సంసిద్ధత ఉండవు. వాళ్ళకి కేవలం ఆలోచనలే ఉంటాయి, వాళ్ళు ఊహాలోకంలోనే ఉంటారు. 10 మంది మాత్రమే నిర్దిష్టమైనటువంటి గమనాన్ని ఎంచుకున్నారు, దానికే అంకితమైపోతారు. ఇది టాపర్కి ప్లస్ మిగిలిన వాళ్ళకి, అంటే సెలక్షన్స్ రాని వాళ్ళకి ఉండేటటువంటి డిఫరెన్స్, ఇది తేడా. ఇది నిన్నగాక మొన్న ఒక అభ్యర్థి కూడా తన ఇంటర్వ్యూలో చెప్పింది, అమ్మాయి కరెక్ట్గా అని చెప్పింది అనమాట. 3 ఏళ్ళు అయింది నేను సెల్ ఫోన్ వాడి అని. 3 ఏళ్ళు సెల్ ఫోన్ తను ముట్టుకోకుండా ప్రిపేర్ అవుతున్నది అంటే మొదటి 2 అటెంప్ట్లు రాలే తనకు సివిల్ సర్వీసెస్లో, కానీ 3వ అటెంప్ట్ ఐఏఎస్ కొట్టింది అమ్మాయి.
దీనికి అంకిత భావం. నా 33 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను. 10వ క్లాసు ఫెయిల్ అయినటువంటి వాడు 2 సార్లు, ఒకసారి కాదు, ఆయన ఐఏఎస్ అయినాడు. స్ట్రీట్ గూండాలాగా ఎక్కడ పడితే వాడు తన్నేవాడు, తన్నించుకుంటున్నటువంటి వాడు ఆయన ఐపీఎస్ అయినాడు. ఓకే, ఐఐఎంలు చదివిన వాళ్ళు, ఐఐటీలు చదివిన వాళ్ళు కూడా ప్రిలిమ్ కూడా పాస్ కాలేదు. ఎక్కడ వస్తున్నది ఇక్కడ తేడా అని అంటే అంకిత భావం. ఈ మాట నేను చాలాసార్లు వాడుతూ ఉంటాను. ఈ అంకిత భావం అనేటువంటి ఆలోచన నీలో పడిపోయింది అని అంటే ఇంకా నిన్ను ఎవరు ఆపలేరు. నీకు అదే లోకం అయిపోతుంది. అదే లోకం అయిపోయింది అంటే అది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కానీ, గ్రూప్ 1 కానీ నీకు తెలియకుండా ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. తర్వాత నీకు తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు, అరే ఎంత తొందరగా అయిపోయింది, ఇంత క్విక్గా వచ్చింది అని. ఎందుకు జరుగుతుంది ఈ మార్పు అంటే దాంట్లోనే నువ్వు లీనం అయిపోయినావు కాబట్టి. నేను అదే చెప్తుంటాను, 10 మంది మధ్య 10% మధ్యలోనే పోటీ పరీక్షలకు తత్వం ఉంటుంది, కాంపిటీషన్ ఉండేది. 90% మంది అనేటువంటి వాళ్ళకి పాపం ఆశలు ఉంటాయి కానీ నెరవేర్చుకునేటువంటి ఆలోచన తీరు ఉండదు అనమాట, క్రమశిక్షణ ఉండదు. ఇట్ ఈస్ ఆల్ మైండ్ గేమ్. నేను వాడుతున్న పదాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి, మైండ్ గేమ్ ప్లస్ ఒక విధమైనటువంటి జీవన విధానం, కల్చర్. మా ప్రొఫెసర్ గారు చెప్తుండేవాడు, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడం అంటే అందరికీ సివిల్ సర్వీస్ వస్తుందని కాదు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ గ్రూప్ 1 వస్తుందని కాదు. కానీ ఒక ఆలోచన తీరైతే ఏర్పడుతుంది, ఒక జీవన విధానం ఏర్పడుతుంది. యూనివర్సిటీలో మనము చాలా అరుదుగా ఉంటుంది, డిగ్రీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ క్లాసెస్ పూర్తిగా వినడము, ఓపికగా కూర్చొని నోట్స్ రాసుకోవడము ఇవన్నీ. కానీ ఇప్పుడు అట్లా కుదరదు కదా. కంపల్సరీగా క్లాస్లో కూర్చోవాలి, నువ్వు వినాలి, చక్కగా శ్రమపడాలి, లేకపోతే జీవితమే దెబ్బతింటాం కదా. అందుకు సంసిద్ధత పడాలి. ఈ కల్చర్ నిలవర్చుకునే వాళ్ళకే సర్వీస్ వస్తుంది. అందుకనే 90% ఆ కల్చర్ పట్ల అంత ఆసక్తి ఉండదన్నమాట. కరెక్ట్గా 10% మాత్రమే ఇస్తారు ఈ అంకిత భావాన్ని, వాళ్ళకే సర్వీసెస్ వస్తాయి. ఇది తేడా. అందుకే చెప్తుంటాను, 10% మధ్యలోనే కాంపిటీషన్, పోటీ తత్వం ఉంటుంది. నువ్వు ఆ 10%లో ఉంటావా లేవా? దిస్ ఈస్ ద డిఫరెన్స్. సార్, హిస్టరీ అనేది చాలా లెందీ సబ్జెక్ట్. ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి సబ్జెక్ట్ అప్రోచ్ ఎలా ఉండాలి? ఇప్పుడే చెప్పాను మీకు, సివిల్ సర్వీసెస్కైనా గ్రూప్ 1కైనా స్థాయి ఒకటే ఉండాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా దయచేసి గుర్తుపెట్టుకోండి, స్థాయి ఉన్నతంగా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం 10 మార్కులకి మనం 10కి 10 రావాలనే ప్రయత్నంలో ఉన్నామంటే కనీసం 8 దగ్గర తేలుతాం మనం. ప్రతి సబ్జెక్టు ఎంత ఎలాబొరేట్ సబ్జెక్ట్ అయినా, ఎంత తక్కువ సబ్జెక్ట్ అయినా అక్కడ గుర్తించుకోవాల్సిందంటే కొన్ని జీవనాడులు ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి కూడా. ఆ జీవనాడిని పట్టుకోవాలి మనం. ప్రతి టాపిక్లో 3-4 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. వాటిని నువ్వు ఫింగర్ టిప్స్ మీద, నీ చేతి మునివేళ్ల మీద ఇట్లా ఉండాలన్నమాట. వాటి మీద సాధన చేసి ఎప్పుడైతే వాటి మీద పూర్తి అవగాహన వస్తుందో అదే అసలు సిసలైన ప్రిపరేషన్. మరి అవి ఏంటి, ఆ టాపిక్స్ ఏమిటి, ఆ ఏరియాస్ ఎక్కడి నుంచి గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇప్పుడు పంతా మారిపోయింది. ఎట్లా మారిపోయింది పంత? ఇంతకుముందు చరిత్ర అంటే నా సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను. చరిత్ర అంటే యుద్ధాలు, రాజులు, ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ రాజు ఎవరిని ఓడించాడు, రాజవంశాలు ఏమిటి, ఏ సంవత్సరంలో ఏం జరిగి, ఇట్లా అడుగుతుండేవాళ్ళు. ఇప్పుడు అది కానే కాదు. చరిత్ర ఏం మిగిల్చింది అనేటువంటిది మౌలిక అంశమైంది. అంటే హిస్టరీ ఆఫ్ హిస్టరీ. దీనిని ఎవడైతే అర్థం చేసుకుంటాడో, అంటే గత ప్రశ్నలు చూస్తే మనకు అర్థమైపోతుంది స్పష్టంగా ఏం కావాలనుకుంటోంది ఏపీపీఎస్సీ కానీ గ్రూప్ 1 గ్రూప్ 1 ఎగ్జామ్స్లో యూపీఎస్సీ కానీ. దీన్ని నడిపెట్టుకోవడం అంటాం మనం. ఇది మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, మన ప్రిపరేషన్ కూడా అదే పంతాలో వెళ్ళిపోతుంది. ఒక్క 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. గుప్తుల్లో సముద్రగుప్తుడు దండయాత్రలు చేశాడు. 12 మంది రాజులను ఓడించాడు, 18 మందిని ఓడించాడు, 6 చంపాడు, ఇంకొక ఈశాన్య రాష్ట్రాలకు వీటి మీద ఎలాడో అడగలే క్వశ్చన్స్. కానీ శూద్రకుడు రాసిన నాటకం మీద 2 సార్లు వచ్చిన క్వశ్చన్, నృత్యఘటికం. ఒక వేశ్య ఒక బ్రాహ్మణుడి యొక్క ప్రేమలో పడ్డం సమాజానికి నిదర్శనం, అదొక రిఫ్లెక్షన్ అన్నమాట. సమాజం దాంట్లో ప్రతిబింబిస్తుంది ఆ నాటకంలో. చివరిగా వేశ్యని శిక్షించారు, బ్రాహ్మణుని శిక్షించారు. గుప్తుల కాలం నాటి పరిస్థితి అనేటువంటిది నాటకంలో చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. ఆ నాటకం ముఖ్యమవుతుంది ఏపీపీఎస్సీ కానీ లేదా గ్రూప్ 1 అంటే సంస్కృతి అనేది ముఖ్యం అన్నమాట. కాబట్టి ఇట్లా సంస్కృతి గురించి నేను వరుసగా చెప్పాలంటే టైం పడుతుంది మీకు. ప్రాచీన పూర్వయుగ సంస్కృతుల నుంచి మానవ జీవన విధానం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి సింధు నాగరికత,
వేద నాగరికత, బౌద్ధ జైన మతాలు, అసలు బౌద్ధం చుట్టే తిరుగుతుంది ప్రాచీన భారతదేశ చరిత్ర మొత్తం కూడా. అట్లాగే మౌర్యుల కాలం నాటి కళాస్వరూపాలు, గుప్తుల స్వర్ణయుగం అనడము, తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, పల్లవులు వీళ్ళు సంస్కృతికి అందించిన సేవలు, మధ్యయుగాలకు వచ్చేసరికి ఇండో ఇస్లామిక్ సంస్కృతి, ఇస్లాం గొప్ప సంస్కృతికి సేవలు అందించింది. వీటి చుట్టే పరిభ్రమిస్తున్నాయి, గమనించలేదో క్వశ్చన్స్ అనేటువంటిది. అంతేగాని దాడులు దండయాత్రలు వీటి మీద అడగడం అనేటువంటిది అడగట్లేదు అనట్లేదు, కానీ చాలా అరుదుగా అడుగుతున్నాడు. ఇది మారిన ట్రెండ్ అనమాట. కానీ ఇదే ట్రెండ్ నువ్వు ఆధునిక భారతదేశానికి అప్లై చేయలేము. ఆధునిక భారతదేశంలోకి వచ్చేసరికి అన్ని అంశాలు ముఖ్యమవుతాయి. కాబట్టి దీన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. లెగసీ ఆఫ్ లెగసీ, లెగసీ ఆఫ్ హిస్టరీ, హిస్టరీ ఆఫ్ హిస్టరీ. చరిత్ర చివరికి ఏం మిగిల్చింది? రాజుల్ని మిగల్చలే, రాజ్యాలని మిగల్చలే, గొప్ప వారసత్వాన్ని మిగిల్చింది. దాని మీద అడుగుతాడు క్వశ్చన్స్. ఇట్లా మనము నాడిని పట్టుకోవడం తెలుసుకోవాలన్నమాట. సార్, స్టడీ మెటీరియల్ విషయానికి వస్తే స్టూడెంట్స్ కన్సాలిడేషన్ కన్నా కలెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో దీనివల్ల రివిజన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో దీనిపైన మీరు స్టూడెంట్స్కి ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు స్టూడెంట్ ప్రతి ఒక్కరు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, అందరికీ నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా, అప్లికేషన్ ఏమైనా పెట్టిన రోజు నుంచి ఇంకా మనం ప్రశ్న వేధిస్తుంటుంది. ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా ప్రిపేర్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ విషయంలో మనం కొంతమందిని తప్పు కూడా పట్టలేం. పాపం వాళ్ళకి ఆ యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళకి ప్లస్ ఆ తొందరపడే తత్వము ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, సమస్య కనబడ్డదాన్నంతా మొత్తం చదవాలని తప్పని స్టార్ట్ అవుతుంది. వారి దాంట్లో ఆ మెటీరియల్లో ఏముందో, ఇంకొక మెటీరియల్లో ఏమున్నదో నేను అది చదవట్లేదే, ఇక్కడ వెనకబడిపోతానేమో, ఈ భయం వచ్చింది అని అంటే మాత్రం పెద్ద సమస్యాత్మకమవుతుంది ఈ భయం అని అంటే. కరెక్ట్గా మేము చెప్పినటువంటి ఏరియాస్ అంటే నేనని కాదు, ఫ్యాకల్టీ అనుభవంతో చెప్తాడు ఈ ప్రశ్నలు ఇక్కడి నుంచి వస్తాయి అనేటువంటిది. క్లాస్ రూమ్లో టీచర్ ఏం చెప్పాడో అనేటువంటి నోట్స్ నీకు ప్రామాణికం అవుతుంది. నెంబర్ 1. నువ్వు కోచింగ్ సెంటర్ల మెటీరియల్ మీదనే ఆధారపడి నేను అనట్లే, ఫ్యాకల్టీ ఏం చెప్తున్నాడో గమనించు. ప్లస్ దాంతో పాటుగా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, తెలుగు అకాడమీ వాళ్ళు మీకు తెలంగాణ చరిత్ర మీద ఇట్లాగ వేశారు. తెలుగు అకాడమీ వాళ్ళు అనమాట, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు రాసినట్టు. ఇది ప్రామాణికము ప్రభుత్వానికి. కాబట్టి దీన్ని అనుసరించి వాళ్ళు క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాడు రేపు. కాబట్టి దీంట్లో ఫ్యాకల్టీ ఏం చెప్పాడు, దీంట్లో ఏం ఉన్నది, రెండింటి మధ్య ఏమి లేదు, ఏమున్నది బేరీస్ చేసుకొని నువ్వు నోట్స్ రాసుకో. ఇది అసలు సిసరైనటువంటి పద్ధతి. ఇది కాకుండా నువ్వు సులభంగా ఉన్నది అని చెప్పి పదే స్టడీ సైకిల్ తిరిగి 10 మెటీరియల్ తెచ్చుకొని చివరికి ఏమీ చదవలేని పరిస్థితి వస్తుంది. అనవసరంగా దాన్ని రాద్ధాంతం చేయబాకండి. సింపుల్ పద్ధతి. ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఏంది, ఎన్సీఆర్టీలు ప్రామాణికము, స్టేట్ సర్వీసెస్కి వచ్చేసరికి అకాడమీ పుస్తకాలు ప్రామాణికము. వాటిని ప్రధానంగా చేసుకొని మనం నోట్స్ రాసుకోవాలి. క్లాస్లో సార్ చెప్పేటువంటి నోట్స్ను ఫాలో అవ్వాలి. ఎందుకంటే ముందు క్లాస్ నోట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే క్లాస్ విని రాసుకున్నది కాబట్టి అది మైండ్లోకి ఎక్కుతుంది బాగా. తర్వాత మీరు గవర్నమెంట్ అంటే ప్రభుత్వం వారి యొక్క ప్రచురణలన్నీ చూడండి. వీటి నుంచి క్వశ్చన్లు పక్కకు పోయే అవకాశం ఉండదు సామాన్యం. అట్లా కాకుండా కేవలం స్టడీ సర్కిల్స్ మెటీరియల్ మీద ఆధారపడితే మాత్రము చాలా దెబ్బతింటాం మనం. యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ విధానం ఏంటంటే కోచింగ్ సెంటర్లను ఎంకరేజ్ చేయకూడదు. ఇదే వాళ్ళ విధానం. పిల్లల చేత చదివించాలి బేసిక్ పుస్తకాలు. వాళ్ళు రాసింది ఎందుకు ఇది, వాటి చదివి రావాలి. కానీ ఇది చదవకుండా వేరే పుస్తకాలు చదివిపోతే ఎట్లాగా? కాబట్టి ప్రామాణికమైనటువంటి గ్రంథాలను మీరు తప్పకుండా చదవండి. అవేమిటి అంటే మీ అకాడమీస్ పబ్లిష్ చేసినవి, గవర్నమెంట్ వారి పబ్లికేషన్స్, ప్రభుత్వ పబ్లికేషన్స్, అవి చదివి ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి. సులభమే, కష్టమేం లేదు. అనవసరంగా మనం కాంప్లికేట్ చేస్తాం అంతే. సార్, స్టూడెంట్స్లో ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్, గ్రూప్స్ అంటేనే ఎక్కువ చదవాలి, ఫుల్ టైం ప్రిపరేషన్లో ఉండే వాళ్ళకి ఎక్కువ టైం వస్తుంది, జాబ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా తక్కువ టైం వస్తుంది. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసి మీరు ఒక ఐడియల్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఒకసారి చెప్పండి. బేసిక్గా ఈ క్వశ్చనే అర్ధరహితమైంది అన్నమాట. ఈ క్వశ్చన్ ఇన్ని గంటలు చదవాలా అనేటువంటి ప్రశ్న రాకూడదు. నీ పరిస్థితి ప్రకారం నువ్వు ఎన్ని గంటలు చదవగలుగుతావు ఆలోచన కరెక్ట్గా కేంద్రీకరించి, అది నీ ప్రిపరేషన్ విధానం. చాలా ఎందుకు వస్తుంది ఇట్లాంటి క్వశ్చన్ అని అంటే, కొంతమంది సెలక్షన్ వచ్చిన వాళ్ళు
నేను 18 గంటలు చదివాను, 14 గంటలు చదివాను, ఇంకొంతమంది అయితే అసలు నిద్ర కూడా పోకుండా చదివారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చేసి ఉండొచ్చు, చదివి ఉండొచ్చు, అది వాళ్ళ అనుభవం. కానీ అది నీకు వర్తిస్తుందా? నీకు వర్తించదు కదా. ఇప్పుడు మీరు అన్నారు గవర్నమెంట్ ఉద్యోగానికి పోయేవాళ్ళు ఉన్నాడు అని. ఆయన పొద్దున 10 గంటల అక్కడ ఉండాలా? ఆయన ఏం చదవగలుగుతాడు 18 గంటలు? కాబట్టి నీ యొక్క పరిమితులు ఏంది? మీ పరిమితుల్లో ఇంకొక మాట కూడా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇన్ని గంటలు చదవాలనేటువంటిది పెట్టుకోబాకండి. కరెక్ట్గా ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అనేటువంటిది మేము విశ్లేషణ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను మీకు. 3-4 గంటల కంటే అవసరం లేదు. 3-4 గంటలు వేరే పరిచయం అంటే వేరే డిస్టర్బెన్స్ లేకుండా, ఏ రకమైనటువంటి విఘ్నాలు లేకుండా నువ్వు ఏకాగ్రతగా కూర్చొని చదువుతున్నావంటే అది చాలా గొప్ప విషయం అన్నమాట. అది 3-4 గంటలు చదవడం రోజుకి. కొంతమంది లైబ్రరీలో 18 గంటలు కూర్చొని ఉంటారు. ఇది మెహర్బానీ, ఏదో ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కూర్చున్నావు. ఏం చేస్తున్నావు కూర్చొని నువ్వు? నా అనుభవంతో చెప్తున్నాను. 3 గంటలు చదివి హాయివన్నీ అన్నది పడేసేసి సినిమాలకు పోయిన వాడు కూడా వేసుకొట్టాడు. ఎందుకంటే చదివినంతసేపు ఎంత క్వాలిటేటివ్గా మనం ప్రిపేర్ అయినాము, ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. అంతేగాని ఎన్ని గంటలు చదివాము అనేది కాదు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఏంది? నీకు ఎంత కేటాయించగలుగుతావు కాలాన్ని, అది నువ్వే నిర్ణయించుకోగలవు. మనసున్న చోట మార్గం ఉంటుంది అని అంటాం కదా. అట్లా ఎక్కువ చాలామంది లేచి చాలా పనులని ముగించుకొని పాపం గవర్నమెంట్ ఆఫీస్కి పోయేవాళ్ళు 4 గంటల సేపు చదువుకొని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. రాగానే కాలు చేతులు కడుక్కొనేసేసి భోజనం చేసేసి మళ్ళీ 2 గంటలు చదివేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా నీ స్థితి ఏంది, నువ్వు ఎంత మేరకు రాగలుగుతావు అనేటువంటి నువ్వు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంతేగాని నిర్దిష్టంగా ఇన్ని గంటలు అని మాత్రం లేదండి. నీ ప్లానింగ్ ఉండాలి, నీకు ఎంతవరకు అవుతుంది అనేటువంటి. కాబట్టి ఇట్లాంటి నమ్మబాకండి, ఇట్లాంటి వాటిని పాటించడానికి ప్రయత్నం చేయబాకండి. అవి కొంతమంది అనుభవాలు, మీ అనుభవాలు కాదు. సార్ ఇంకొకటి, యూపీఎస్సీ అనేది రెగ్యులర్ నోటిఫికేషన్. గ్రూప్స్కి వచ్చేసరికి రెగ్యులర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా ఇష్యూస్ వల్ల ప్రాసెస్ అనేది చాలా లాంగ్ అవుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి నోటిఫికేషన్ వచ్చే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిదా, లేదు అని అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిదా? మీకు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయబాకండి అని అంటున్నా. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో అప్పుడు చేద్దాం అనుకుంటే దట్ వుడ్ బి టూ లేట్. ఓకే, ఈ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు చేసేటువంటిది ఖచ్చితంగా ఏ ఎగ్జామ్కైనా కూడా ఉపయోగపడేటువంటివే. మీకు సెంట్రల్ సర్వీసెస్లో కూడా కొన్ని గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, క్యాడర్ ఎగ్జామ్స్, వాటికి ఉపయోగపడతాయి మీకు ఇవి. కాబట్టి మీ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడేదో మేము ప్రిపరేషన్ చేస్తాము అనేటువంటిది సరైన అవగాహన కాదు అది. అందుకనే ముందే ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది చాలా ఉత్తమం. టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. మనకు సబ్జెక్ట్స్ మీద బేసిక్ అవగాహన కోసం 1 year పడుతుంది. కాబట్టి ఆ 1 year కాలాన్ని మనం ముందు నుంచే ప్రారంభం చేసుకోవడం అనేటువంటిది ఆలోచించదగినటువంటి విషయము. దాని గురించి మనం మర్చిపోకూడదు అన్నమాట. ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అని అంటే నీకు ఇది ఒకటే కాదు, మిగిలిన ఎగ్జామ్స్ కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం, అప్పుడు స్టార్ట్ చేస్తాం అనేటువంటిది అది ముమ్మాటికి సరైనటువంటి ఆలోచన తీరు కాదు. ఒకసారి డిసైడ్ అయినాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూర్చోవడం అనేటువంటిది. సో నోటిఫికేషన్కి సంబంధం లేదు నాకు. రెండోది ఇంకో మాట నేను మారుస్తాను మీ క్వశ్చన్ని. పోస్టులు బాగున్నాయి కాబట్టి అవకాశం ఉంటుందే, పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎందుకు రాయాలా? ప్లీజ్ డోంట్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. పోస్టులు 10 ఉన్నా కానీ ఆ 10లో నువ్వు ఉండాలి. అంటే ఆ స్థాయిలో నీ ప్రిపరేషన్ ఉండాలన్నమాట. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అని అంతదాకా మాత్రం దయచేసి వెయిట్ చేయబాకండి, కాలాన్ని వృధా చేయబాకండి. పోనీ ఏం చేస్తారు? ప్రిపరేషన్ అప్పుడే స్టార్ట్ చేస్తారు. మరి ఇంకోటి ఏమైనా కన్స్ట్రక్టివ్గా ఉంది ఆ థింకింగ్, ఇంకోటి ఏమైనా చేస్తున్నారా మీరు అంటే అది ఉండదు. ఊరికే మనం తిరగడం అనేటువంటిది కాదు కదా జీవితం అనేటువంటిది. కాబట్టి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయబాకండి, దయచేసి కాలాన్ని వృధా చేయబాకండి. మనిషికి ప్రాణం కంటే కూడా విలువైంది కాలం. ప్రాణం పోయింది కూడా తిరిగి వచ్చినంత సందర్భాలు ఉన్నాయి, కానీ కాలం పోయింది రాదు. ఇది గుర్తుపెట్టుకొని కాలాన్ని తగ్గట్టుగా చక్కగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు అన్ని స్టేజెస్ దాటి ఉంటారు కాబట్టి మీకు చాలా సులభం అవుతుంది అన్నమాట. అప్పుడు స్టార్ట్ చేయబాకండి, టూ లేట్. అందరితో పోటీ పడాలి, అంత స్థాయిలో ప్రిపరేషన్ ఉండాలంటే ముందు నుంచే ఉండాలి. సార్ ఇప్పుడు యూపీఎస్సీ అయినా గ్రూప్స్ అయినా సెకండ్ స్టేజ్ అనేది ఆన్సర్ రైటింగ్. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు చాలా తక్కువ మార్క్స్ రావడం చూసాం.
అది ఎంతవరకు కరెక్ట్? సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లస్ నేషనల్ స్థాయిలో ఎగ్జాంపుల్స్ ఇస్తారు. సబ్జెక్టు పరంగా చాలా ఉన్నతమైనటువంటి చాలా డీప్గా ఉండేటువంటి ఆలోచన తీరుతో సమాధానాలు రాస్తారు. కానీ అట్లా రాస్తే గ్రూప్ 1లో ఒక్కోసారి నెగిటివ్ మార్కింగ్ పడుతుందన్నమాట. ఎందుకు వస్తుంది నెగిటివ్ మార్కింగ్ అని అంటే, దురదృష్టవశాత్తు ఇది నేను అనకూడదో అనాలో తెలియటం నాకు, దిద్దే వాళ్ళ స్థాయి మీద కూడా అనుమానాలు ఉంటాయి. వీళ్ళకి అంతంత పడేపోయినో అంత డెప్త్ అండర్స్టాండింగ్ ఉంటుంది, డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు అనమాట. సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి చాలా అద్భుతంగా ప్రిపేర్ అవుతాడు. చక్కటి సబ్జెక్టు బేసిక్స్ మీద కమాండ్ ఉంటుంది ఆయనకి. ఆ స్థాయిలో మళ్ళీ గ్రూప్ 1కు రాస్తే అది మొదటికే దెబ్బ కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే కరెక్ట్ చెప్తే గ్రూప్ 1కి బేసిక్సే కావాల్సి వస్తుంది. సివిల్స్కి బేసిక్స్తో పాటు క్రిటికల్ అప్రైజల్ అవసరం అవుతుంది. అండర్స్టాండ్? అంటే అప్రైజల్ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో సబ్జెక్ట్తో బాగా పర్ఫెక్ట్ ఉండేటట్టు ఎగ్జాంపుల్స్ కావాల్సి వస్తుంది. ఆ స్థాయిలో మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1కి బేసిక్స్ అనే దాని మీద కమాండ్ ఉంటే సరిపోతుంది. ఇది తెలియకుండా మనము సివిల్స్ స్థాయిలోనే రాద్దాం అనుకుంటే పొరపాటు అవుతుంది. ఇది చాలామంది చేసే పెద్ద పొరపాటు. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఏమిటిది అని అంటే, ఎందుకు వస్తుంది తేడా అనంటే, సివిల్స్ స్థాయిలో సమాధానం రాస్తే ఒక్కొక్కసారి ఎగ్జామినరే కూడా అర్థం చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. మేము అట్లాగే కొన్నిసార్లు గ్రూప్ 1 అంటే ఓరియంటేషన్ డిఫరెంట్గా పెడతాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఆ స్థాయిలో రాస్తే ఎగ్జామినర్కే తెలియకపోయిన పరిస్థితి కూడా వస్తుంది ఒక్కోసారి. అందువల్ల క్యాండిడేట్ దెబ్బతినిపోయే ప్రమాదం ఉంది పెర్ఫార్మెన్స్. కాబట్టి గ్రూప్ 1 స్థాయిలో బేసిక్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. యూపీఎస్సీ స్థాయిలోకి వచ్చేసరికి మోస్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ రాస్తే కూడా యూపీఎస్సీ అప్రిషియేట్ చేస్తుంది. కానీ అంత అప్రిసియేషన్ మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏపీఎస్సీ ఆర్ తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్. దీనికి సంబంధించి ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేస్తాను. బాగా సమాధానం రాయాలా అని చెప్పి గ్రూప్ 1 రాసేటువంటి వాళ్ళు, సివిల్స్ రాసిన వాళ్ళు క్రయోజెనిక్స్ అనే పదాన్ని ఒక్కొక్కసారి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నికల్ వర్డ్స్ వాడతారు. ఈ క్రయోజెనిక్స్ అనే పదానికి అర్థం ఎంతమందికి తెలుసు? విద్యావాళ్ళకి, ప్రొఫెసర్లే, రీడర్లే. కానీ అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి నువ్వేదో మిస్గైడ్ చేస్తున్నావు అని అనుకొని కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చెప్తున్నాను ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఏంటంటే ఎంతవరకు పోవాలో అంతవరకే పోవాలి. బేసిక్స్ మాత్రమే. వాళ్ళకు ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఇవే. ఈ పరిధి దాటిపోబాకండి. పరిధి దాటిపోతే మొదటికే ప్రమాదం. అందుకే కొన్ని చోట్ల అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, యావరేజ్ స్టూడెంట్ గ్రూప్ 1 ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాడు. మేధావైనటువంటి వాడు గ్రూప్ 1లో కూడా ఫెయిల్ అయిపోయినాడు. ఎక్కడ వస్తుంది తేడా అంటే ఇక్కడే వస్తుంది. వాడు చాలా స్టాండర్డ్ సమాధానం రాస్తున్నారు. అది ఇంప్రెసివ్ అనిపించట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఏంటంటే అనుమానాస్పదమే. కాబట్టి ఈ ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. సిలబస్ ఇచ్చేవాడు ఒకడు, క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడు ఒకడు, దిద్దేవాడు ఇంకొకడు. వీళ్ళ ముగ్గురి మధ్య కొహెషన్ లేదు ఇక్కడ. ఇది ప్రమాదకరం. కానీ ఏం చేయలేము మనం, వీ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. కాబట్టి బేసిక్స్కి పరిమితం అవ్వండి గ్రూప్ 1 రాసేటప్పుడు మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్పుట్, సార్.